బాబు ఘనంగా ఢిల్లీ వెళ్లారు, ఘనంగా తిరిగొచ్చారు. వెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్లారు, వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చారు? ఇప్పుడు అందరిలోనూ ఇవే ప్రశ్నలు. వెళ్ళేటప్పుడు ఓ మెమరాండం తీసుకెళ్లారు, వచ్చేటప్పుడు వట్టి మాట సాయం తీసుకొనొచ్చారు. ఒక్క టూర్తోనే అన్నీ అయిపోతాయా అని అమాయకంగా అడగకండి. ఇక్కడ పాయింట్ అది కాదు. ఆ మెమరాండంలో ప్రత్యేక హోదా అంశం ఉందా లేదా అన్నదే అసలు అంశం. ప్రధాని గారి చేతికి అందించిన లెటర్నే మీడియాకు కూడా ఇచ్చారు. మొత్తం 2 పేజీలు ఉన్నాయి. అందులో 1.5 పేజీ జగన్ను దూషించడానికే సరిపోయింది. మిగిలిన అర పేజీలో 7 పాయింట్లున్నాయి. ఆ 7 పాయింట్లలో ప్రత్యేక హోదా అంశం ఏమైనా ఉందా అని బోతద్దం వేసుకుని వెతికినా కనబడలేదు. అక్కడేమో నితీష్ ప్రత్యేక హోదా కావాల్సిందే అని పట్టుబట్టి కూర్చున్నారు. ఇక్కడేమో హోదా ఇస్తే ఇవ్వండి, ఇవ్వకపోతే పొండి, మాకెందుకు, అమరావతి పూర్తయిందా లేదా, ప్యాకేజీ చేతికొచ్చిందా లేదా, మా ప్రయోజనాలు ఇవే అన్నట్టుగా చంద్రబాబు టూర్ సాగింది. 21 మంది ఎంపీలతో టీడీపీ పైనే ఆధారపడి కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎందుకనో బాబు గారు హోదా మాట ఎత్తనే లేదు. అసలు బాబు ఢిల్లీకి ఎందుకు వెళ్ళినట్టు, తిరిగి ఎందుకు వచ్చినట్టు అంటే ఎవరూ సమాధానం చెప్పలేరు. కానీ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మాత్రం దేశమంతా వినబడేలా పార్లమెంటులో చెప్పారు. ఇంతకీ బాబు ఇచ్చిన రిప్రజెంటేషన్లో హోదా అంశం లేకపోవడంతో ప్రజలు 10 ప్రశ్నలు అడుగుతున్నారు. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. రైట్, క్వశ్చన్ నెంబర్ 1. ప్రధానికి ఇచ్చిన రిప్రజెంటేషన్లో ప్రత్యేక హోదా ఊసే లేదు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 2. విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ అంశాలకు అసలు అందులో చోటే లేదు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 3. ప్రత్యేక ప్యాకేజీపై ఉన్న ధ్యాస ప్రత్యేక హోదాపై అసలు లేనే లేదు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 4. ఏటీఎం మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం పైన ఉన్న ఆలోచన హోదాపై అసలే లేదు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 5. డిమాండ్ చేయగలిగే స్థితిలో ఉన్న హోదా కోసం నోరు పెగలలేదు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 6. హోదా తాకట్టు, ప్యాకేజీ రాబట్టు అన్న సిద్ధాంతమే తప్ప రాష్ట్ర ప్రయోజనం కనబడలేదు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 7. అక్కడ బీహార్కు హోదా కావాలంటూ నితీష్ తీర్మానం చేసినా ఇక్కడ చలనం లేదు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 8. ఈడీ, సిబిఐ ఎందుకు అరెస్టు చేయలేదని టీఎంసీ ఎంపీ నిలదీయగానే ఢిల్లీకి పరుగులు తప్పలేదు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 9. 2014లో రాష్ట్రానికి ఏం కావాలని అడిగారో 2024లోనూ అవే అడగటం తప్ప మరేమీ లేదు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 10. ఢిల్లీ వెళ్ళిన జగన్పై ఏడుపు గొట్టు మాటలు తప్ప ప్రధానిని అడిగింది ఏమీ లేదు, అవునా కాదా? ప్రజలు ఈ 10 ప్రశ్నలు అడుగుతున్నారు. వీటికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి, అలాగే టీడీపీకి సంబంధించిన నాయకులు చెప్పాలి, ఎన్డీఏ కూటమిలోని అందరూ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2 పేజీలతో ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇదే మేము మోడీ గారికి ఇచ్చినటువంటి ఒక రిప్రజెంటేషన్, ఇందులో 7 అంశాలు ఉన్నాయి అని 2 పేజీలతో ఒక లెటర్ ఇచ్చారు, మీడియాకి రిలీజ్ చేశారు. అందులో 1.5 పేజీ మొత్తం చదివితే రాష్ట్రం నాశనం అయిపోయింది, రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, విధ్వంసం సృష్టించారు, రాష్ట్రం అధోగతి పాలైపోయింది, జగన్ చేతిలో పడి సర్వనాశనం అయింది, ఇవి తప్ప అందులో ఏమీ లేవు. మొత్తం 7 పాయింట్లతో కింద అర పేజీ కూడా లేదు, అది అర పేజీ కూడా లేదు. ఒక 7 పాయింట్లు మాత్రం అక్కడ కనిపిస్తున్నాయి. అందులో ఎక్కడ ఎంత వెతికినా, భూతద్దం వేసి వెతికినా మీకు ప్రత్యేక హోదా అంశమే కనిపించదు. 16 మంది ఎంపీలు సార్, ప్లస్ 2 ఉన్నారు సార్, ప్లస్ 3 ఉన్నారు సార్, మొత్తం 21 మంది ఉన్నారు. ఏం ప్రత్యేక హోదా గురించి అడిగితే ఎందుకు భయపడాలి? ఈరోజు మోడీ గారి ప్రభుత్వం టీడీపీ మీద ఆధారపడి, ఆంధ్రప్రదేశ్ మీద ఆధారపడి, ఇక్కడ జనసేన మీద ఆధారపడి, ఈ కూటమి మీద ఆధారపడి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందని చెబుతున్నటువంటి సమయంలో హోదా మాట ఎత్తడానికి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారు? నితీష్ కుమార్ గారు గట్టిగా నిలదీసి అడుగుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అడగలేదు? ఆ 7 పాయింట్లలో ఆ అంశం ఎందుకు లేదు? ప్యాకేజీ అంశం చెప్పారే కానీ, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అని రాశారే కానీ, అది కూడా ఎంత కావాలి, ఏం కావాలి, ఎలా ఇస్తారు, ఏ రూపంలో ఇస్తారు అన్న డిమాండ్ కూడా ఎక్కడా కనిపించలేదు. అసలు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారికి ఇచ్చినటువంటి మెమరాండం ఎలా ఉంది, అందులో ఉన్నటువంటి అంశాలేంటి, ఆ అంశాల్లో హోదా ఎందుకు కనిపించలేదు? ఒక్క అమరావతి అలాగే పోలవరం, ఈ 2 మాత్రమే కనిపిస్తున్నాయి. పోలవరం మీరు చెప్పాలా? విభజన చట్టంలో క్లియర్గా ఉంది. నేను మొత్తం విభజన చట్టం కాపీస్ కూడా తీసుకొచ్చాను. బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ కావాలి, 2014 నుంచి అదే అడుగుతున్నారు. 2014 నుంచి ఇదే మాట అడుగుతున్నారు పోలవరానికి నిధులని. వాళ్ళు ఇస్తారు సార్,
వాళ్లే ఇవ్వాలి, వాళ్లే కట్టాలి. మనం చేతిలోకి తీసుకున్నాం కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. వెనుకబడిన ప్రాంతాలకు, రాయలసీమ, ఉత్తరాంధ్ర మొత్తం 7 జిల్లాలకు, వెనుకబడిన జిల్లాలకు ఇచ్చేటటువంటి ప్రత్యేక ప్యాకేజీ. దుగ్గరాజపట్నం పోర్ట్ అట. దుగ్గరాజపట్నం పోర్టు వయబిలిటీ కాదని కేంద్రం దాన్ని ఎప్పుడో విత్డ్రా చేసుకుంది, వెనక్కి వచ్చింది. రామాయపట్నం పోర్టు ప్రారంభమైపోయింది, రాష్ట్ర ప్రభుత్వమే కడతానని చెప్పి కడుతోంది. అప్పుడు మనం మాత్రం దగ్గరికి రాలేదు. రామాయపట్నం కేంద్రం కడతానంటే వద్దన్నాం. ఎందుకంటే పక్కనే కృష్ణపట్నం ఉంది, అక్కడ మన రామోజీ గారికి బంధువు ఉన్నారు. ఆ బంధువుకి ఈ వ్యాపారంలో ఈ పక్కన 2 పోర్టులు వస్తే రామోజీ బంధువు వ్యాపారం దెబ్బతింటుంది కదా. కాబట్టి రాష్ట్ర ప్రయోజనం కన్నా రామోజీ బంధువు వ్యాపారమే మనకు ముఖ్యం. ఆ రోజు అందుకే మనం రామాయపట్నం వైపు వెళ్ళలేదు. వెళితే రామోజీ బంధువుకు అన్యాయం జరుగుతుంది సార్. రాష్ట్ర ప్రయోజనం కంటే కూడా రామోజీ బంధువుకు న్యాయం చేయడమే మన పని. ఇక్కడ రామాయపట్నాన్ని ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించే పరిస్థితి తీసుకొచ్చారు. మళ్ళీ వెళ్ళి అందులో దుగ్గరాజపట్నం నిర్మిస్తారా సార్ అని అడుగుతున్నారు. 5 ఏళ్ళు ఉన్నాం కదా అధికారంలో, 14 నుంచి 19 వరకు. అప్పుడు కూడా దుగ్గరాజపట్నం అడిగాం కదా. అందులో ఆ విషయం మన చట్టంలో ఉంది కదా. ఎందుకు దుగ్గరాజపట్నం వైబిలిటీ కాదు, మేము రామాయపట్నం నిర్మిస్తామని కేంద్రం చెబితే వద్దని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్పారు ఆ రోజుల్లో? ఎందుకు రామాయపట్నం వైపు వెళ్ళలేదు? మళ్ళీ ఇప్పుడు దుగ్గరాజపట్నం ఎందుకు బయలుదేరారు? క్లియర్గా నేను చట్టంలోని ప్రతి అంశాన్ని చదివి వినిపిస్తాను, మీకు క్లియర్గా చూపిస్తాను కూడా. ప్రధాని మోడీ గారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలిశారు. రాష్ట్రానికి సంబంధించి సాయం చేయాలంటూ కొన్ని అంశాలతో ఒక మెమరాండం ఇచ్చారు. అందులో 7 అంశాలు ఉన్నాయి. ఈ 7 అంశాల్లో రాష్ట్ర ప్రజలు ఆశించినట్టుగా ఎక్కడా కూడా హోదా అన్న అంశమే కనిపించలేదు. ఒక్కసారి అది డిస్ప్లే చేయండి స్క్రీన్ పైన ఏముందనేది. మొత్తం 2 పేజీలు ఉన్నాయి సార్. ఇక్కడ మోడీ గారిని కలిసినప్పుడు ఇచ్చినటువంటి కాపీ ఇది. ఇందులో మొత్తం 2 పేజెస్ ఉన్నాయి. ఈ 2 పేజెస్లో ఇక్కడ వరకు దాదాపు 1.5 పేజీ ఇక్కడ వరకు జగన్మోహన్ రెడ్డి గారు తిట్టారు. ఇక్కడ నుంచి మొదలు పెడితే ఈ పేజీ అంతా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం కోసమే. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి. విధ్వంసం అయిపోయింది, నాశనం అయిపోయింది, రాష్ట్రం అదైపోయింది, ఇదైపోయింది, ఇవన్నీ అయిపోయిన తర్వాత మోడీ గారిని కలిశారు. మళ్ళీ 2వ పేజీలోకి వెళ్దాం. ఇదంతా కూడా ఏం జరిగిందనేది రాసుకుంటూ వచ్చారు. ఏం కావాలనే దగ్గరకు వచ్చేటప్పటికి నోరు మారిపోయింది. ఏం కావాలి మీకు అనేటప్పటికీ అసలైన పాయింట్ చెప్పలేదు. స్క్రీన్ పైన చూపించండి. అది నేను చెప్తే 7 పాయింట్లు ఉన్నాయి. ఇందులో 7 పాయింట్స్ ఉన్నాయి. ఇందులో ప్రధానమైంది 1, హ్యాండ్ హోల్డింగ్ ఆఫ్ స్టేట్ ఫినాన్సెస్ ఇన్ షార్ట్ టర్మ్. 1, పోలవరం కంప్లీట్ చేయాలనేది 2వ పాయింట్. 3వ పాయింట్, అమరావతికి సహాయం చేయండి, నిధులు అందించండి. కాంప్రహెన్సివ్ ఫినాన్షియల్ సపోర్ట్ ఫర్ completion of the government complex and trunk infrastructure of the capital city of Amaravati, incentives for industrial development. చంద్రబాబు నాయుడు గారు మీరు బాగా అనుభవం ఉన్న వ్యక్తి. ఇన్సెంటివ్స్ ఫర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది హోదా ఉంటే అందులో 3వ పాయింట్గా మనం చూడొచ్చు. హోదాలో 3 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్, కేంద్ర ప్రాయోజిత పథకాలు, అవి ఏవైనా రాష్ట్రం తీసుకుంటే 90% కేంద్రం నిధులు ఇస్తుంది, 10% మనం ఖర్చు పెట్టుకోవచ్చు. ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్, విదేశీ సంస్థల విరాళాలతో సంస్థలు ఇచ్చేటటువంటి అప్పుల మీద, రుణాల మీద ఆధారపడి మనం ఏదైనా ప్రాజెక్టు చేపడితే దాన్ని కూడా 90% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, కేవలం 10% మనం భరిస్తాం. ఇక 3వ పాయింట్, ఇందులో ఇన్సెంటివ్స్ ఉంటాయి, ప్రోత్సాహకాలు ఉంటాయి, రాయితీలు కూడా ఉంటాయి. ఇవి సార్ ఏది 4వ పాయింట్. మీరు అడిగేది ఏదో హోదా అడిగితే అన్నీ కలిసి వచ్చేది. ఇన్సెంటివ్స్ ఫర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అని సీక్రెట్గా ఒక వర్డ్ ఎందుకు రాశారు సార్? ఇది హోదాలో ఉండేటటువంటి అత్యంత ప్రధానమైన అంశం కదా. మరి అది ఎందుకు రాయలేదు మీరు? మళ్ళీ ఏవో మిగతా వాటికి దానికి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంటు, టార్గెటింగ్ ఎసెన్షియల్ సెక్టర్స్ సచ్ రోడ్స్, బ్రిడ్జెస్, ఇరిగేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్కి ఏదో హెల్ప్ చేయమన్నారు. తర్వాత బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇమ్మన్నారు. ఎస్, బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. విభజన చట్టంలోనే చాలా క్లియర్గా పేర్కొన్నారు. సెక్షన్ 46(2) ప్రకారం ఇవ్వాలి. ఆ రోజు పార్లమెంటులో, రాజ్యసభలో ఆ రోజు బిల్లు గురించి మాట్లాడుతున్న సమయంలో మన్మోహన్ గారు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ అని కూడా అన్నారు. సో అది అడిగారు, బాగానే ఉంది. దుగ్గరాజపట్నం పోర్ట్ అట. నాకు తెలిసి ఇందులో ఉన్న అంశాలన్నీ 2014లో ఏవైతే అంశాలు పట్టుకొని ఆ రోజు తిరిగారో అవే అంశాలున్నాయి. అందులో నుంచి ఒక పాయింట్ పోయింది, 8th పాయింట్ తీసేశారు, ప్రత్యేక హోదా. అది తీసేసి ఇప్పుడు 7 పాయింట్లతో ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఎస్, దీనిపైన మనం చర్చిద్దాం.
చర్చలో పాల్గొంటున్నారు పురుషోత్తం రెడ్డి గారు, సీనియర్ అనలిస్ట్, కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ, అలాగే సుహాసిని ఆనంద్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. మేడం, మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు, ప్రధానిని కలిశారు, రాష్ట్ర ప్రయోజనాల గురించి అభ్యర్థించారు. చాలా మంచి పాయింట్సే ఉన్నాయి, కాదని ఎవరు అనరు. ఒక టూర్తోనే, ఒక మీటింగ్తోనే అన్నీ వచ్చేస్తాయని కూడా ఎవరు చెప్పరు. సో ఏమైనా హామీలు తీసుకొచ్చారా అంటే ఇమీడియట్గా ఏవి నెరవేరవు. మనం ఎన్నోసార్లు ఆ ప్రయత్నం చేయాల్సి వస్తుంది. అన్నిసార్లు ప్రయత్నం చేస్తే ఏదో ఒక ప్రయత్నంలో మన ఆశలు నెరవేరేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్నది ఎన్డీఏ గవర్నమెంటు, అక్కడ ఉన్నది అదే ప్రభుత్వం కాబట్టి కొంత ఈజీగా నెరవేరుతుందని అనుకుందాం. కానీ ఇలాంటి సమయంలో రాష్ట్రం ఆశిస్తున్నటువంటి, రాష్ట్ర ప్రజలు ఆశిస్తున్నటువంటి హోదా అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేదు? సరే, ఇప్పటికిప్పుడు ఇచ్చేస్తారా, రేపే మాట తీసుకొని వస్తారని కాదు, కనీసం ఆ అంశం ఇందులో ఉండాలా లేదా? ఇది పాయింట్. ఈశ్వర్ గారు నమస్కారం. పురుషోత్తం రెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి, సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఒకటి, ఎన్డీఏ ఇక్కడ వచ్చింది, మళ్ళీ కేంద్రంలోనూ ఎన్డీఏ సర్కార్ ఉంది. సో ఎప్పుడు లాగా కూడా ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడున్న ముఖ్యమంత్రి కేంద్రానికి వెళ్ళడం, సంప్రదించడం, ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన వాటి గురించి చర్చించడం, ఆంధ్రప్రదేశ్ కి ఏమేమి ఇచ్చారు, ఇంకా ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తారు అన్న దాని మీద ఈ 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కేంద్రానికి వెళ్ళడం, మాట్లాడడం జరిగింది. ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ అక్కడి నుంచి వాళ్ళు ఒక వెసులుబాటు, ఎందుకంటే అందరికీ తెలుసు 2014లో బైఫికేషన్ యాక్ట్ లో ఏదైతే ఉన్నాయో అందులో 10 సంవత్సరాలలో ఏవైతే జాతీయ సంస్థలు అవి అందులో ఉన్న పాయింట్స్ అన్ని ఏవైతే చెప్పారో దానిని 90% 10 సంవత్సరాలు కూడా పూర్తిగా తీసుకున్న పరిస్థితి లేదు. మనం 2014 నుంచి 19 మధ్యలోనే చాలా వరకు ఒక జాతీయ సంస్థలు కానీ ఈ యాక్ట్స్ లో ఏదైతే చెప్పారో, ఏదైతే ఫీజిబిలిటీ ఉందో, ఏ విధంగా అయితే భారతదేశం కొంత ముందుకు వెళ్ళాలి అంటే కొంత ప్రక్షాళన చేయాలో ఆ విధంగా చూస్తే మనం త్వరితగతిన ముందుకు వెళ్లే సందర్భంలో ఈ ప్రత్యేక హోదా అన్నది ఏదైతే మాట్లాడారో దానిలో అయితే ఈ బైఫికేషన్ యాక్ట్ లో ఉన్న స్పెషల్ స్టేటస్ లో ఏమి ఇన్సెంటివ్స్ అన్నది పాయింట్ లేదండి. టు బి వెరీ క్లియర్ అబౌట్ దాట్. ఎందుకంటే ఒకసారి యాక్ట్ చూడాలి. రెండోది, ఇన్సెంటివ్స్ ఉన్నా లేకపోయినా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక శ్రద్ధ చూపించాలి అన్నది బలమైన సంకల్పం ఎన్డీఏ సర్కార్ కేంద్రంలో ఉన్నదానికి. సో అందువల్ల ఏం చేశారంటే, ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, స్పెషల్ స్టాటస్ అయితే ఏదైతే ఉందో ఈ 4 పాయింట్స్ మీరు ప్రత్యేకంగా ప్రస్తావించారండి. కానీ ఈ 4 విడివిడిగా ప్రస్తావించే బదులు ఏకంగా స్టేటస్ చెప్పొచ్చు కదా అని చెప్పి చాలా డిఫరెన్స్ ఉందండి అందులో. 4 విడివిడిగా మీకు ఏ విధంగా అయితే సహాయ సహకారాలు కావాలో అది తెచ్చుకోవడం వేరు, స్పెషల్ స్టాటస్ గా తెచ్చుకోవడం అన్నది ఎప్పుడైతే 15వ ఫైనాన్స్ కమిషన్ లో మనం అది పెట్టకూడదు, దాని వల్ల అందరికీ తెలిసిన విషయమే మళ్ళీ మళ్ళీ మనం మాట్లాడుకుంటున్నాం ఈశ్వర్ గారు. ఏదో మనము ఒక పాయింట్ లాగా తీసుకొచ్చి మనం ఇదేదో ఆర్గ్యుమెంట్ సేక్ కాదు, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ఏమిస్తున్నారు అన్నది. ఇప్పుడు ఏదైతే 60% 40% ఉన్నది ఆ డిఫరెన్స్ ఆఫ్ 30% ఇస్తాము. కానీ ఇంకా మీదట ఈ స్పెషల్ స్టేటస్ అన్న దాని వల్ల ఉత్తర ఈశాన్య రాష్ట్రాలు ఏ విధంగా అయితే అసలు ఏ విధంగానూ డెవలప్మెంట్ కి నోచుకోలేదో, కాబట్టి దానికి మేము ఈ కేటగిరీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నది ఎప్పుడైతే అనౌన్స్ చేశామో, నిజంగా చెప్తున్నాము, మీరు అన్నట్టుగా ఒక స్పెషల్ స్టేటస్ అనే దానిపైన అయితే ఇంత అమౌంట్స్ కానీ ఎప్పటికప్పుడు ఈ స్పెషల్ కేటగిరీస్ ప్యాకేజెస్ లో కానీ ఈ ఆర్థిక సహాయ సహకారాలు దీనికి అందిస్తారు, దానికి అందిస్తారు, మాకు అమరావతికి అయితే ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తారు, ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఏ విధంగా పెంచుతారు. ఇప్పుడు గత 2019 నుంచి 24 వరకు కూడా 0.5% కూడా పెంచడం జరిగింది. సో ఏ బకాయిల విషయంలో అలయన్స్ ఉందా, ఇక్కడ మాకు ఎన్డీఏ సర్కార్ ఉందా అన్న ఒక వివక్ష లేకుండా ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం ఏ విధంగా ఈ 10 సంవత్సరాలుగా 5-year టర్మ్స్ లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధిగా ఏ విధంగా కేంద్రం ఉంది అన్నది మనకు అందరికీ అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు 2018లో బీజేపీతో తెగదెంపులు చేసుకోవడం, ఎన్డీఏ నుంచి బయటకు రావడం కేవలం హోదా అంశమే కదా, హోదా ఇవ్వట్లేదనే కదా, అందుకే బయటకు వచ్చారు కదా. మరి హోదా ఇప్పటివరకు లేదు, మళ్ళీ కలిశారు కదా. పోనీ రిప్రజెంటేషన్లో ఒక మాట పెట్టడం వల్ల బతికే ఉంటుంది కదా, లైవ్లో అయితే ఉంటుంది కదా. అది ఒకసారి వెళ్ళారు, వీళ్ళు డిస్కస్ చేశారు. ఇప్పుడు కొత్తగా ఏర్పడింది మళ్ళీ ఒక కోయిలిషన్ లో ఏ విధంగా అమరావతి అన్నది ఒక స్పెషల్ ఒక విషయంగా
ఇప్పుడు ఎలా ఉన్నాయంటే చాలా ఉన్నాయి. ఒక 5 సంవత్సరాల్లో ఇప్పుడు పోలవరం ఉంది, అది కూడా ఒక ఎక్స్క్లూజివ్ 100% సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు. పూర్తిగా మేమే భరిస్తాం అన్నది కూడా ఇక్కడ పూర్తిగా నోచుకోని పరిస్థితి. సో వీటన్నిటిపైన కూడా ఇప్పుడు ప్రత్యేక దృష్టి అయితే సారించాల్సిన అవసరం ఉంది ఈశ్వర్ గారు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో ఏమైందంటే ఏదో మొత్తం అంతా మేమే చేసేస్తాము, 30 సంవత్సరాలు మేమే ఉంటామని, ఒకళ్ళే ఉంటామని అన్నట్టుగా అదేంటి అంటారు, అన్ని పడవల మీద ఒక్కొక్క కాలు వేస్తే అది ఏది కూడా పూర్తిగా ఇది మా హయాంలో అయ్యింది, ఇది మేము చేయగలిగాము అని చెప్పలేని పరిస్థితి అయిపోయింది. సో ఈ రోజు ఇమ్మీడియట్ గా ప్రయారిటీ బేసిస్ లో ఏదైతే ఉందో పోలవరం కంపల్సరిగా 100% మేము ఇస్తామన్న దానిపైనే మీరు చేయలే అంటే 100% సెంట్రల్. నేనేమంటున్నానంటే పోలవరం చట్టంలో ఉంది, ఇవ్వాల్సిందే. అమరావతి క్యాపిటల్ నిర్మాణానికి నిధులు ఇవ్వాల్సిందే, అది చట్టంలో ఉంది. సరే ఎంత ఇస్తారనేది లేకపోవచ్చు, అది ఉంది. తర్వాత వచ్చి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్, అది ఎంతనే లేకపోయినా ఆ తరహా ప్యాకేజ్ ఇవ్వాల్సిందే అన్నది కూడా చట్టంలోనే ఉంది. దుగ్గరాజపట్నం పోర్టు నిర్మిస్తామన్నది కూడా చట్టంలో ఉంది. ఇవన్నీ చట్టంలో ఆల్రెడీ ఉన్నవే కదా, వీటిలో అడగడం ఏముంది? కాదు, 2014 నుంచి ఇదే రిప్రజెంటేషన్ పట్టుకుని చంద్రబాబు నాయుడు గారు తిరిగారు. 2014 నుంచి 18 వరకే తిరిగారు, లాస్ట్ 1 year వదిలేశారు అనుకోండి. మళ్ళీ అవే పట్టుకుని అందులో 8వ పాయింట్ అయినటువంటి హోదా అంశాన్ని మాత్రం పక్కకి జరిపి మళ్ళీ 7 పాయింట్లు పట్టుకొని తిరగడం వల్ల ఏంటి ప్రయోజనం నాకు అర్థం కావట్లేదు. ఇది ఒకటండి, రాజకీయ అంశంగా ఇంకా చూడడము దానిపైన మాట్లాడడం అనేది పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఏదో అడిగారా అడగలేదా అది కాదు, ఆంధ్రప్రదేశ్ కి ఇవన్నీ 1 by 1. అసలు నేను ఒకటే పాయింట్ అడుగుతున్నా, పూర్తిగా కేంద్రమే భరిస్తుంది అని హామీ ఇచ్చిన ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడ ఏమీ అవ్వని పరిస్థితే. ఇప్పుడు మీరు మీరు ఇది ఎందుకు ఇవ్వట్లేదు రిప్రజెంటేషన్ లో అన్ని పాయింట్స్ ఉన్నాయా లేదా, ఇది కావాలి అని అడగడంలో ఉన్నంత శ్రద్ధ తీరా శాంక్షన్ అయిన వాటికి గతి లేదు. ఇక్కడ 100% ఫండింగ్ శాంక్షన్ అయిన వాటికి గతి లేకుండా పోతే ఇంకేదో కొత్తగా 100% అయినటువంటి ప్రాజెక్టు పోలవరమే తీసుకోండి. వర్మ గారు చెప్తున్నారు, బీజేపీ మంత్రి గారే చెప్తున్నారు, డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో లోపాల వల్లే ఈ రోజు ఇది ఆగిపోయిందని నిపుణులు చెప్తున్నారు. దేశ విదేశాల నుంచి వచ్చి చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిర్మించిన విధానమే కదా ఈ రోజు పోలవరం ఆలస్యానికి కారణం. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 చెప్తాను. ఒకసారి విభజన చట్టంలో పోలవరం గురించి ఏం చెప్పారు ఒకసారి స్క్రీన్ పైన వేయండి. పోలవరం గురించి చాలా క్లియర్గా విభజన చట్టంలో సెక్షన్ 90లో చెప్పారు. సెక్షన్ 90లో మీకు 90 అనే నెంబర్ కనిపిస్తుంది చూడండి, ఎంత క్లియర్గా చెప్పారు చూడండి. ఈ రోజు నుంచి ఇది జాతీయ ప్రాజెక్ట్ అవుతుంది, ఈ జాతీయ ప్రాజెక్టుని కేంద్రమే కంప్లీట్ చేస్తుంది. మరో పాయింట్ ఏంటంటే దీనికి కావాల్సినటువంటి అన్ని క్లియరెన్సులు కూడా ఎన్విరాన్మెంటల్, ఫారెస్ట్ అండ్ రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ నార్మ్స్ అన్నీ కూడా కేంద్రమే చూస్తుంది అని క్లియర్ గా రాశారు. మీరు తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టారు. పోలవరానికి నిధులు కావాలని అడగడం ఏంటి మేడం? నేను ఒకటి చెప్తున్నాను, ఇది ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయంటే కొన్ని పాయింట్స్ ఇవ్వాలి శాంక్షన్ చేసుకుంటారు, తెచ్చుకుంటారు. ఇదే రాష్ట్రం ఎప్పుడైతే ఇనీషియల్ స్టేజ్ లో ఏదైతే 13,000 కోట్లు శాంక్షన్ అయితే ఈ టైం గ్యాప్ వల్ల మళ్ళీ దీని కాస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ పెరిగిపోయి 50,000 కోట్ల దాకా పెరిగిపోయి మళ్ళీ అది కూడా శాంక్షన్ లో ఉన్నంత చిత్తశుద్ధి కంప్లీషన్ లో లేదే. అంటే ఎంత కంఫర్టబుల్ గా మనం పాయింట్స్ తీసుకుంటున్నాం కానీ ఈశ్వర్ గారు, చంద్రబాబు నాయుడు గారిని అంటారా 13,000 కోట్ల నుంచి 55,000 కోట్లకి ఆయనే కదా పెంచి పంపించారు మీకు అంటే చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేస్తున్నారు మీరు. 55,000 కోట్ల వరకు సవరించిన అంచనాలను ఆమోదించండి అని చంద్రబాబు నాయుడు గారు వారే కదా మీకు రిపోర్టు పంపించింది ఆ రోజు. నేను అదే అంటున్నా, ఇప్పుడు కంఫర్ట్ జోన్ లో ఎలా ఉంటున్నారంటే ఏదైనా అమౌంట్ అడిగితే పెంచాం కదా అంటే ఆ పెంచింది మరి చంద్రబాబు నాయుడు గారు హయాం కదా, మేం కాదు కదా. మీరేం చేస్తున్నారు? లోపాల వల్ల ఒక్కటే ఈశ్వర్ గారు, ఇప్పుడు ఏమైందంటే 5 years అయ్యాయండి. ఇంకా చూడండి ఇది ఒక పెద్ద ఆట. ఎందుకంటే వాళ్ళ హయాంలో బాగలేదు కాబట్టి మాది తప్పు కాదని వీళ్ళు, మేము ఆ హయాంలో కరెక్ట్ గా లేదు, మేము ఇంకా చాలా బాగా చేసేస్తామని వాళ్ళు అని అనుకుంటూ కాలయాపన చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల ప్రజల దృష్టిలో వాళ్ళు వీళ్ళు కాదు, వాళ్ళు మేము అనాలి. మీరు ఇప్పుడు ఆయన కలిసి ఉన్నారు కదా మేడం. ఒకటండి కలిసి ఉన్నాం కానీ ఆంధ్రప్రదేశ్ లో స్టేట్ గవర్నమెంట్ లో
స్టేట్ తీసుకోవాల్సిన, అందుకనే ఈసారి సెకండ్ టైం లో ఎప్పుడైతే మేము ఇదే కాంబినేషన్ లో వచ్చామో ఈసారి కొంత మనం లెట్ us వెయిట్ అండ్ సీ ఈశ్వర్ గారు. 100% ఎప్పుడైతే ఒకటి కేంద్రం నుంచి వచ్చే సహాయ సహకారం ఎప్పుడు ఈ 10 సంవత్సరాలను గ్యాప్ రాలేదు. కానీ ఇప్పుడు ఇదే ఎన్డీఏ సర్కార్ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ ఇదే కోయిలిషన్ అంటే ఈ కాంబినేషన్ లో ఫామ్ అయిందో చాలా ఉన్నాయి, ఎంతో చేయాలని ఉంది. లెట్ us వెయిట్ అండ్ సీ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినంత వరకు ఏది పెండింగ్ లో పెట్టకుండా మీరే చూస్తున్నారు. గడ్కరీ గారు కానీ నిర్మలా సీతారామన్ గారు కానీ ఏదైనా ఇప్పుడు గతంలో అలయన్స్ లేకుండా కూడా వైసీపీ ప్రభుత్వంలో కూడా ఏది ఆపలేదే. మీరు కనుక చెక్ చేసుకుంటే అంటే చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఎంతసేపు వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదని కాదు. లెట్ us నాట్ టేక్ దోస్ పాయింట్స్. ఇప్పటి వరకు అనుభవించింది చాలు, వచ్చిన రిజల్ట్ సరిపోతుంది. బట్ అట్లీస్ట్ ఏం చేద్దాం, ప్రాక్టికల్ గా మనం ఏం చేసి చూపిద్దాం అన్నది ఇంపార్టెంట్ పాయింట్ అని 7 పాయింట్లతో ఒక మెమరాండం ఇచ్చారు ప్రధాని గారికి. 1.5 పేజీలు మిమ్మల్ని తిట్టి 6 పేజీలు ఏం కావాలో అడిగారు. ఇందులో హోదా అంశం కనపడలేదు నాకు, అది పాయింట్. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్న అందరికీ, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. కొంత తేడా కనపడింది సార్ అంత ముందు చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి. ఏం తేడా అంటే మామూలుగా గన్నవరంలో ప్రెస్ మీట్, కరకట్ట మీద ప్రెస్ మీట్, ఢిల్లీలో దిగంగానే ప్రెస్ మీట్, మళ్ళీ బయటకు రాగానే ప్రెస్ మీట్లు. ఇన్ని ప్రెస్ మీట్లో అసలు ఒక ప్రెస్ మీట్ ఎక్కడ తగల. మామూలుగా అయితే చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు 29 సార్లు ఢిల్లీ వెళ్ళినప్పుడు వెళ్లే ముందు మోడీ గారిని ఇది అడగడానికి వెళ్తున్నా, మళ్ళీ అక్కడికి వెళ్ళగానే ఇప్పుడు 1 గంటలో మోడీ గారిని కలుస్తున్నా, ఇది అడుగుతున్నా. తర్వాత బయటకు రాగానే ఎస్ మనం అడిగిన దానికన్నిటికీ యాక్సెప్ట్ చేస్తారు, ఎస్ కేంద్రం అన్ని ఇస్తానంది, కేంద్రం రాష్ట్రానికి అన్ని నేను తీసుకొని వచ్చేస్తున్నా. ఇట్లాంటి ప్రెస్ మీట్లు మరి ఎందుకు కనపడలేదు ఈసారి. మరి ఏం బిజీగా ఉండి ప్రెస్ మీట్ పెట్టలేదా, లేదంటే రొటీన్ కి భిన్నంగా ఉందామని పెట్టలేదు. 2 ప్రత్యేక హోదా గురించి ఎందుకు అడుగుతాడు సార్? వాట్ ఈస్ ద యూజ్? చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక హోదా రాష్ట్రానికి వస్తే చంద్రబాబు నాయుడుకి ఏంటి యూజ్? ఏమన్నా ఉపయోగం ఉంటుందా చంద్రబాబు నాయుడుకి? అదే ఉన్న ప్యాకేజ్ ఇస్తే మంచిగా వాళ్ళ సంస్మరణ సభల పేర్లతో, లేదంటే ఆ పత్రికల్లో యాడ్ల పేర్లతో వాళ్ళ పత్రికలకి దోచిపెట్టే కార్యక్రమం చేసి ఆ ప్యాకేజీలో కొంత వెనకేసుకోవచ్చు కదా. అదే ప్రత్యేక హోదా ఇచ్చారనుకోండి, ఏమైనా డబ్బులు వస్తాయా? హోదా వల్ల ఉపయోగం ఎవరికి సార్? రాష్ట్రానికి ఉపయోగం. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమికి ఏం ఉపయోగం లేదు కాబట్టి ఎందుకు అడుగుతాడు ఆయన? 2 మీరు ఇందాక చెప్పినటువంటి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీలు ఇవన్నీ 2014 నుంచి ఇప్పుడు దాకా అడుగుతానే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అనేక సందర్భాలు అడుగుతా ఉంటే వీళ్ళు అవహేళన చేశారు. ఆ రోజు 10 సార్లు వెళ్ళినప్పుడల్లా బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ అంటున్నారు కానీ కేంద్రం ఇవ్వటం లేదు మీకు అని. మేమే కేంద్రంతో పొత్తులో లేము. మీరు ఈ రోజు కేంద్రంలో భాగస్వామిగా ఉన్నారు కదా. మీరు లేకపోతే మోడీ గారు ఎడమ బుధం లేనట్టు కదా. అవతల కుడి బుధం నితీష్ కుమార్ అయితే యువతల ఎడమ బుధం మీరు కదా. ఒక బుధం లేనట్టే కదా ఈ రోజు మోడీ గారికి. మీరు కానీ గట్టిగా డిమాండ్ చేసి తప్పుకుంటానంటే మరి ఎందుకు ఈ రోజు అడగట్లేదు? సూటిగా అడుగుతున్న సమాధానం చెప్పండి. ఇంకోటి, ఇంకా సోషల్ మీడియాలో ఒక వార్త బాగా చక్కర్లు కొడతా ఉంది. రామోజీ గారికి ప్రత్యేక హోదా అడగడానికి వెళ్ళాడని. నితీష్ కుమార్ గారేమో బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడిగితే చంద్రబాబు నాయుడు గారేమో రామోజీ గారికి ప్రత్యేక హోదా అడిగారు. అంటే ప్రత్యేక హోదా రామోజీ గారికి అంటే భారత రత్న అవార్డు ఇమ్మని. రామోజీ గారికి భారత రత్న అనేటటువంటి ఒక ప్రత్యేక హోదా ఇమ్మని చెప్పి అడగడానికి వెళ్ళారు. వ్యక్తిగత హోదా అది. ఎస్ సార్, వ్యక్తిగత హోదా రామోజీరావుకి. ఓకే, రామోజీరావు గారికి భారత రత్న అనేటటువంటి ప్రత్యేక హోదా ఇమ్మని అడగటానికి వెళ్ళారు అనేది ఈ రోజు సోషల్ మీడియాలో కూడా కనపడతా ఉంది. ఎందుకంటే పక్కన మన నితీష్ కుమార్ గారు బీహార్కి ప్రత్యేక హోదా అడుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అడగట్లేదు? మొన్న కూడా పార్లమెంట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ప్రత్యేక హోదా గురించి అడుగుతుంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేనకు సంబంధించి 21 మంది ఎంపీలు ఏం నిద్రపోతున్నారా పార్లమెంట్ లో? మరి మీరు ఎందుకు అడగట్లేదు? మీరు అపోజిషన్ లో ఉన్నప్పుడు అడిగామని చెప్పి ఊరక డమ్మీ నాటకాలు ఆడారు కదా. ఇదే రామ్మూర్తి నాయుడు వాళ్ళ అపోజిషన్ లో ఉన్నప్పుడు సార్, అంటే మేము అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ అపోజిషన్ లో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా ఇమ్మని అడిగాడని నాకు వీడియో కూడా వచ్చింది బయటికి. మరి ఈ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నాడు కదా. నిన్న చంద్రబాబు నాయుడు గారితో కలిసి మోడీ గారిని కలవటానికి వెళ్ళినటువంటి బృందంలో ఆయన కూడా ఉన్నాడు కదా. మరి ఆ మంత్రిగా ఉన్నప్పుడు మరి ఇప్పుడు ఎందుకు డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ ఎందుకు అడగట్లేదు? సో ప్రత్యేక హోదా వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు అడగరు. మనం ఎన్నిసార్లు మొత్తుకున్నా వాళ్ళు ప్రత్యేక హోదా అనేది వాళ్ళకి అవసరం లేనటువంటి సబ్జెక్ట్ కాబట్టి వాళ్ళు అడగరు. అమరావతికి నిధులు అడిగారు. అమరావతి నిధులు అడిగితే ఇప్పుడు దాన్ని రియల్ ఎస్టేట్ మరి గజం 40,000 50,000 పెంచి వాళ్ళు కొనుక్కున్న భూములు ఇప్పుడు అమ్ముకోవాలి కదా. ఇప్పుడు అమ్ముకున్నాడు అదృష్టవంతుడు, కొనుక్కున్నాడు దురదృష్టవంతుడు అక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఆ హైప్ తీసుకొని వచ్చేస్తారు. అమరావతి
మళ్ళీ అయిపోయింది, అసలు మరో సింగపూర్, మరో మలేషియా అని చెప్పి మళ్ళీ ఒక భూతల స్వర్గాన్ని చూపిస్తారు. అందుకనే ఉన్న కంపెనీలు కూడా కాదు సార్, క్యాప్జెమినీ అనేటటువంటిది విశాఖపట్నంలో రావడానికి వాళ్ళు 1000 మందికి అక్కడ ఉద్యోగాలు ఇవ్వడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేసి రావడానికి వచ్చింది. ఈ రోజు చెన్నైకి తరలి వెళ్ళిపోయింది. ఎందుకు? వీళ్ళు అమరావతి ఇప్పుడు రాజధాని, మొత్తం అమరావతి, దీన్ని మేము 1,00,000 కోట్లు పెట్టి ఇక్కడే కడతామనంటే ఎవరు రాజధానిలో ఎవరైనా రావడానికి ఇష్టపడతారు, కానీ రాజధాని కాని ప్రాంతానికి ఎవరైనా రాష్ట్రానికి ఇష్టపడతారా? పల్లెటూరులో వచ్చి ఉండడానికి ఎవరైనా ఐటీ ఎంప్లాయీస్ ఇష్టపడతారా? లేదంటే కాస్మోపాలిటన్ సిటీలో ఉండడానికి ఇష్టపడతారా? మెట్రోపాలిటన్ సిటీలో ఉండడానికి ఇష్టపడతారా? అది క్లియర్ గా అక్కడ వైజాగ్ వద్దు వాళ్ళు అని, వైజాగ్ రాజధానిగా మేము యాక్సెప్ట్ చేయము, ఓన్లీ అమరావతి అనేటటువంటి దాంట్లో ఈ రోజు ఉన్నటువంటి క్యాప్జెమినీ కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. రెండు మీరు ఇందాక ఒక పార్టీ అధ్యక్షుల వారు నాకు ఇప్పుడే జస్ట్ వాట్సాప్ చేశారు ఈ దుగ్గరాజపట్నం పోర్టుకు సంబంధించి. లోక్సభలో ఒక క్వశ్చన్ అడిగారు సార్, 11/8/2023 శ్రీ కేశినేని శ్రీనివాస గారు, అంటే కేశినేని నాని గారు అడిగారు ఏమైంది ఈ దుగ్గరాజపట్నం పోర్ట్ అంటే. దానికి సర్బానంద్ సోనోవాల్ గారు ఒక ఆన్సర్ ఇచ్చారు. వారు ఆ కాపీని కూడా ఆ రోజు అడిగినటువంటి పార్లమెంట్లో అడిగినటువంటి క్వశ్చన్కి వచ్చిన ఆన్సర్ని మొత్తం చదవాలంటే చాలా పెద్దదే ఉంది, చదివి వినిపిస్తాను, ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ వినాలి. ద డెవలప్మెంట్ ఆఫ్ new major port at Duggarajapatnam in Andhra Pradesh is included in Schedule 13 of the Andhra Pradesh Reorganization Act 2014. Niti Aayog had examined the proposal for development of new major port at Duggarajapatnam in conclusion with Ministry of Ports, Shipping and Waterways, Ministry of Finance and Government of Andhra Pradesh, and it has been concluded that the project will not be viable due to strong competition from nearby ports Krishnapatnam. చాలా క్లియర్ గా రాసేశారు. కృష్ణపట్నం పోర్టు వయబుల్ కాదు, ఇచ్చేది లేదు. దుగ్గరాజపట్నం ఇచ్చేది లేదు. దానికి రాశారు కృష్ణపట్నం ఉందని, నియర్ బై పోర్ట్స్ కృష్ణపట్నం అని రాశారు. ఎన్నోర్ అండ్ చెన్నై which are 40, 80 and 80 kilometers away respectively from the proposed port. దీనికి దగ్గరలోనే ఉందని, ఇది ఇవ్వడానికి కుదరదని చాలా క్లియర్ గా పెట్టారు. ఇదే మళ్ళీ స్టీల్ ప్లాంట్ అడిగితే ఏం చెప్పారంటే సేమ్ వైబుల్ కాదు, కడపలో కూడా స్టీల్ ప్లాంట్ అని చెప్పారు. ఇది ఇంకోటి కూడా ఎవరిని మోసం నా ప్రశ్న ఏంటంటే ఎవరిని మోసం చేయడానికి చంద్రబాబు గారు మళ్ళీ దుగ్గరాజపట్నం పోర్ట్ ఇవ్వండి అని ఎందుకు వెళ్ళారు? అది కాదని క్లియర్ గా చెప్పేశారు కదా, వాళ్ళ ఎంపీని అడిగారు కదా. ఏంటి మోసం? అడగాల్సిందేమో అడగలేదు, పైగా రాదు అని తెలిసిందాన్ని అందులో పెడతారు మళ్ళీ. ఇక్కడ ఇంకోటి ఏంటంటే సార్, ఇక్కడ రామాయపట్నం పోర్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వచ్చింది. మొదటి దశ 4,900 కోట్ల రూపాయలతో రామాయపట్నం పోర్టుకి 2022 జూన్ లో జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన తర్వాత ఆ పోర్టు నిర్మాణం ఎంత శరవేగంగా కంప్లీట్ అవుతా ఉందంటే, డ్రెడ్జింగ్, రెక్లనేషన్ పనులు ఆల్మోస్ట్ పూర్తయి ఉన్నాయి. 59 లక్షల టన్నుల రాళ్లను వినియోగించి ఆల్మోస్ట్ దాన్ని కంప్లీట్ చేశారు. 7.87 మిలియన్ డ్రెడ్జింగ్, టర్నింగ్ సర్కిల్స్, అప్రోచ్ ఛానల్ నిర్మాణం అన్ని పూర్తయినాక ఇప్పుడు ఆయన వచ్చి దుగ్గరాజపట్నం పోర్టు గురించి మాట్లాడుతా ఉన్నాడు. ఇంకొక పాయింట్ సార్, ఇక్కడ పోలవరం గురించి. పోలవరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మొదటి దశ పనులు కంప్లీట్ అవడం కోసం 12,911 కోట్ల రూపాయలు నిధుల్ని ఒకే దశలో రిలీజ్ చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం మాట ఇచ్చింది. పార్లమెంట్ సాక్షిగా కూడా చెప్పింది. 12,911 కోట్లు ఇస్తానని చెప్పి 8 నెలల క్రితం చెప్పి ఇప్పటి వరకు 12,911 కోట్ల రూపాయలు ఇవ్వలేదు. అది కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అడగాల్సింది. కూటమిలో ఉండి ఇప్పుడు ఆయన అడగాల్సిన అంశం ఏంటి? పోలవరానికి మీరు మొదటి దశ కంప్లీట్ అవడానికి ఇస్తానన్న దాదాపుగా 13,000 కోట్లని రిలీజ్ చేయండి మోడీ గారిని అడగాలి. కానీ స్పెషల్ అసిస్టెన్స్ ఇవ్వండి, నేను పత్రికల్లో యాడ్లు వేసుకుంటా, మా పచ్చళ్ళ వ్యాపారం అయిన రామోజీరావు సంస్మరణ సభ పెట్టి దానికి పత్రికల్లో యాడ్లు ఇచ్చి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తా, ఇదే సార్ ఒక ముఖ్యమంత్రి గారు. ఒక్క నిమిషం సార్, పురుషోత్తం రెడ్డి గారు, ఎలాగూ రావని తెలిసిన వాటిని తీసుకెళ్లి అందులో పెట్టి రాష్ట్రానికి హక్కుగా రావాల్సినటువంటి హోదా గురించి అసలు ప్రస్తావించకపోవడం ఎలా చూస్తారు? ఈశ్వర్ గారు, అందరికీ నమస్కారం. నమస్తే సార్. బేసిక్ గా 3 పాయింట్లు. 1 విభజన చట్టం, 2 ప్రత్యేక హోదా, మధ్యలో అటు ఇటు కాకుండా ప్యాకేజీ. లేని ప్యాకేజీ పైన అర్థం లేని చర్చలు. అసలు ప్యాకేజీ లేదు, ప్యాకేజీ ఇచ్చేసినట్టుగా బీజేపీ వాళ్ళు, దానికి చట్టబద్ధత కావాలని తెలుగుదేశం వాళ్ళు, ప్యాకేజీ పైన ప్రతిపక్షాలు ఏదో చంద్రబాబు నాయుడు జోబులోకి వెళ్ళిపోతుందని వీళ్ళు. మొత్తం అసలు లేని దాని ప్రజలకు ఒక బ్రహ్మ పదార్థం చూపిస్తున్నారు. అసలు పాయింట్ ఏంటంటే ఈశ్వర్ గారు, 2 అంశాల్లో, 1 విభజన చట్టం, 2 ప్రత్యేక హోదా. కేంద్రం ఏం చెప్పింది?
ప్రత్యేక ఇంతకుముందు సుహాసిని గారు అన్నట్టు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నాము, దానికి ప్రత్యామ్నాయంగా ఒక ప్యాకేజ్ ఇస్తాము అన్నారు. ఇక్కడే మోసపూరితమైన వ్యవహారం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు కూడా ప్రజలకు వాస్తవాలు చెప్పట్లేదు. ఈశ్వర్ గారు, విభజన చట్టం వేరు, ప్రత్యేక హోదా వేరు. మీకు ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, క్రూషియల్ ప్రజలకి. విభజన చట్టం వేరు, ప్రత్యేక హోదా వేరు. విభజన చట్టంలో ఉన్న అంశాలు చట్టబద్ధంగా అమలు చేయాలి, ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలి. ఇక్కడ ఏం చేశారు కేంద్ర ప్రభుత్వం తెలివిగా, విభజన చట్టంలో ఉన్నటువంటి కొన్ని అంశాలకు అయ్యే ఖర్చుని కూడేసి ఇదే మీ ప్యాకేజ్ అని చెప్పారు. దాని ప్యాకేజ్ అందామా? వాళ్ళు అన్నారు బోండి, మనం అందామా? అసలు ప్యాకేజీ కాదు కదా అది. ప్యాకేజ్ అంటే విభజన చట్టాన్ని అమలు చేస్తూ ప్రత్యేక హోదా స్థానంలో అదనంగా ఇచ్చేదని ప్యాకేజ్ అంటారు. వీళ్ళు ఒరిజినల్ ఎంతో తెలుసు, అది 2.25 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. దీంట్లో ఎంత దారుణమైన పాయింట్స్ ఉన్నాయో తెలుసా ఈశ్వర్ గారు? HPCL విస్తరణ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ తదితర సంస్థలకు 52,000 కోట్లు. ఆ ప్యాకేజీలో ఉన్న అద్భుతాలు చెప్తున్నా. ఉక్కు కర్మాగార విస్తరణ 32,000 కోట్లు. వైద్య పరికరాల పరిశ్రమ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసిటికల్ 20,000 కోట్లు. జాతీయ రహదారుల విస్తరణ 65,000 కోట్లు. ఇంకా పోలవరం, సుహాసిని గారు చెప్పినప్పుడు 12 జాతీయ సంస్థలు, చివరకు స్వచ్ఛ భారత్ లో ఖర్చు పెట్టిన 500 కోట్లతో సహా ఇది ప్యాకేజ్ 2.25 లక్షల కోట్లు. ఆ ప్యాకేజీలో ఉంది. ఏంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా ప్యాకేజీ కిందకి వస్తాయా? స్వచ్ఛ భారత్ కూడా ప్యాకేజీ కిందకి వస్తుందా? తిరుపతిలో IIT గానీ, ఎయిమ్స్ గానీ, ఇప్పుడు ఏదైతే 12 సంస్థలు ఉన్నాయో ఈ 2.25 లక్షల కోట్లలో ఆ ప్యాకేజీ ఉంది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ 90% ఏవైతే కేంద్ర ప్రాయోజిత పథకాలు ఉన్నాయో వాటిని 90% కేంద్రం భరిస్తుంది, 10% మనం భరిస్తాం. అది ప్రత్యేక హోదాలో ఉన్న అంశం. ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అసలు ప్రత్యేక హోదా 90% కేంద్రం, 10% మనం. ఈశ్వర్ గారు, ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయం ప్యాకేజీ కాదు. ప్యాకేజీకి వాళ్ళ పేరు పెట్టింది ఎక్కడంటే విభజన చట్టంలోని కొన్ని అంశాలకు అయ్యే ఖర్చును కూడేసి ఇదే ప్యాకేజీ అని వాళ్ళు అన్నారు. ఇది ప్యాకేజీ కాదని ఆ రోజు తెలుగుదేశం పార్టీ చెప్పలేదు, పార్టీలు చెప్పలేదు. నా పాయింట్ ఏంటంటే ముందు చెప్పిన అంశాలన్నీ ప్యాకేజీలో ఉన్నాయి. కాబట్టి చూడండి, 2.25 లక్షల కోట్లలో ఇవన్నీ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలు, ఇప్పుడు IIT తిరుపతి, ఐజర్ తిరుపతి, ఎయిమ్స్ మంగళగిరి, IIT NIT గుడివాడ కృష్ణా జిల్లాలో ఈ స్వచ్ఛ భారత్ పెట్టిన 500 కోట్లు కూడా 2,25,000 కోట్ల ప్యాకేజీలో ఉంది. అయితే ఇక్కడ నేను సాక్ష్యం కూడా చెప్తాను. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సన్మానాలు జరిగినాయి. వెంకయ్య నాయుడు గారికి గొప్ప ప్యాకేజీ తీసుకొచ్చామని. ఆ సందర్భంగా తిరుపతిలో నేను ఒక పోస్ట్ పెట్టాను ఫేస్బుక్ లో. ఇది ప్యాకేజీ కాదు, అధికార పార్టీ తప్పు చేస్తా ఉంది, ప్రతిపక్షాలు నిజాలు చెప్పట్లేదు పోస్ట్ పెడితే ఆ రోజు వెంకయ్య నాయుడు గారు తిరుపతి సభకు వస్తే నన్ను ముందస్తు అరెస్ట్ చేశారు. అంటే నిరసన తెలిసేంత కెపాసిటీ నాకు లేదు లేవా నేను అన్నాను. పాయింట్ ఏంటంటే ఈశ్వర గారు, కాదని ప్యాకేజీ కాదని నేను చెప్పట్లేదు. దివంగత అరుణ్ జైట్లీ గారు ఆన్ రికార్డ్ పార్లమెంట్ లో చెప్పినాడు. తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఏం చెప్పారంటే, డిమాండ్ మీరు ఇచ్చిన 2.25 లక్షల ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించండి. ఒక పెద్ద ఉద్యమం నడిచింది, మీకు గుర్తుంది అనుకుంటా. ప్యాకేజీకి చట్టబద్ధత కావాలన్నారు. అరుణ్ జైట్లీ గారు క్రిస్టల్ క్లియర్ గా చెప్పిన పాయింట్ ఏంటో తెలుసా? అసలు మేము ప్యాకేజీ ఇస్తే కదా మీరు చట్టానికి మరో చట్టం అవసరం లేదు. ఎందుకంటే మేము ప్రత్యేక ప్యాకేజీ ఏమి ఇవ్వలేదు, విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలకు అయ్యే ఖర్చును ఒక ప్యాకేజీ రూపంలో అనౌన్స్ చేశాము. కాదు సార్, విభజన చట్టంలో ఉన్నవి అమలు చేయాలి, విభజన చట్టంలో ఉన్నవి అమలు చేయాలి. అవి అమలు చేస్తే అది ప్యాకేజీ కిందకి ఎలా వస్తుంది అంటున్నా నేను. అదే తప్పు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్. ఈ రోజు కూడా ఆ రచ్చ జరుగుతుంది. ఇప్పుడు మనకు ఇచ్చిన వాళ్ళు ప్యాకేజీ, విభజన చట్టంలో అయ్యే ఖర్చులు, దీంట్లో కూడా రేపు పోలవరంకి పెట్టిన ఖర్చు కూడా ఈ స్పెషల్ ప్యాకేజీ కిందకి వస్తుందా? మొత్తం తిరుపతి రాజధాని నిర్మాణానికి ఇచ్చే ఖర్చు కూడా వచ్చేస్తుందా? కేంద్రం పెట్టినటువంటి ఇన్స్టిట్యూషన్ ఖర్చులన్నీ కూడా వస్తాయా? వాళ్ళు ఇచ్చిన 2.25 లక్షల కోట్ల రూపాయల్లో ప్యాకేజీలో ఇవన్నీ ఉన్నాయి. అది నేను ఇప్పుడు మాలాంటి వాళ్ళ బాధ ఏంటంటే అసలు ప్యాకేజీ కాదు కదా, దాని గురించి ప్యాకేజీ అని వాళ్ళు అడగడం ఏంటి, మీరు గొడవ చేయడం ఏంటి? నా పాయింట్ ఏంటంటే ఇది ప్యాకేజీ కాదు. విభజన చట్టంలో అన్ని అంశాలు కలిపినారా? మళ్ళీ అది కలపలా. రాయలసీమ బుందేల్ఖండ్ ప్యాకేజీ, విభజన చట్టాలకు అన్ని ఖర్చులు కూడా భరించలా, దీంట్లో లేదు. ఇంకా 1 లక్ష కోట్లు ఉంటాయి అవి. నా పాయింట్ ఏంటంటే విభజన చట్టంలో అమలు చేసేదాన్ని ప్యాకేజీ రూపంలో తీసుకురావడం మొదటి తప్పు. విభజన చట్టమే ప్రత్యేక హోదాని ఇవ్వలేని పరిస్థితులు ఏదైనా అదనంగా 2 లక్షల కోట్లు ఇచ్చుంటే దాన్ని అర్థం చేసుకుంటాం. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్, ఈ రోజు పాయింట్కి వస్తే ప్రత్యేక హోదా అడగాలనా వద్దా? బీజేపీని ఈ విషయంలో నేనేం ప్రశ్నించదలుచుకోవాలా, విమర్శించవచ్చు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు చాలా క్లియర్ గా ఇది ముగిసిన అధ్యాయం, మేము ఇవ్వదలుచుకోలేదు 2019లో చెప్పినారు, మొన్న కూడా అదే మాట ఎన్నికల్లో చెప్పారు. ఇక్కడ ఒక లాజికల్ కంక్లూడింగ్ ఏం రావాలంటే, చంద్రబాబు నాయుడు గారు 2 పాయింట్లు చెప్పదలుచుకున్నారు. ఒకటి, ఈ రోజు ఆయన డబ్బుల కోసం చాలా ఇబ్బంది పడుతున్నాడు. దాంట్లో ఇమ్మీడియట్ గా చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఈ విభజన దాంట్లో లేదు, ఆయన అడిగారు లేదు,
20,000 కోట్ల రూపాయలు తొందరగా తెచ్చుకునేదానికి మార్గం ఉంది. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొడవలు వచ్చిన తర్వాత 6,000 కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు ఇమ్మని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దానిపైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులోకి వెళ్ళి స్టే తెచ్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ టు సుప్రీంకోర్టు మూవ్ అయింది. అది కానీ సక్రంగా మనం మూవ్ చేసుకుని రేవంత్ రెడ్డి గారితో రేపు కలిసినప్పుడు ఆయన ఇస్తాడా, లేదా సుప్రీంకోర్టులో మూవ్ చేసుకుంటే ఇది ఇమీడియట్ 6,000 కేంద్రం ఆదేశించింది 6,000 కోట్లు వస్తాయి. రెండో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు 12,000 చిల్లర కోట్ల రూపాయల అడాక్ అమౌంట్ పోలవరంకి ఇవ్వడానికి కేంద్ర కేబినెట్ ఆమోదించున్నది. అది తీసుకుంటే 20,000 కోట్ల రూపాయల వెసులుబాటు ఉంది. ఇది ఫస్ట్ చూడమని నేను కోరుతున్నా. రెండో పాయింట్, ప్రత్యేక హోదా అడగడం ఇప్పుడు కరెక్ట్ అనుకుంటున్నాను నేను. ఎందుకు కరెక్ట్? ఇది పొలిటికల్ అస్యూరెన్స్. ఈ రోజు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు అడుగుతున్నాడు. నాకు క్రూషియల్ పాయింట్ ఏమొస్తుందంటే రాజకీయ నిర్ణయాలు కదా ఈశ్వర్ గారు ఉండేది. కాబట్టి ఇప్పుడు బీహార్ లో వచ్చే సంవత్సరం ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి బీహార్ లో ప్రతికూల పరిస్థితిని ఎన్డీఏ కూటమి ఎదుర్కొంటా ఉంది. 2 లక్ష్యాలతో నితీష్ కుమార్ అడుగుతున్నాడు. ఒక లక్ష్యం అవసరమైతే ఈ పేరుతో ఎగ్గొట్టి కూటమి నుంచి బయటకు రావడానికి వాడుకోవచ్చు, లేదా ప్రత్యేక హోదా సాధించి మేము సాధించాం కాబట్టి నా కోట్లు ఏమని బీహార్ ప్రజలను అడగచ్చు. అంత అమాయకంగా ప్రత్యేక హోదా అడగడు. అది పైపెచ్చి ఆయన మిత్రపక్షంలో బాగున్నటువంటి ఎంపీ కేంద్ర మంత్రి కూడా ఆయన కూడా సపోర్ట్ చేస్తూ మాట్లాడినాడు. దీన్ని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల వరకు బీహార్ ఇష్యూ ముందుకు వస్తుంది కాబట్టి బీహార్ లో ఎన్నికలు గెలవడం క్రూషియల్ కాబట్టి ప్రత్యేక హోదా ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు, లేదా అది దానికి ప్రత్యామ్నాయంగా ఏదన్నా మంచి ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చిన ఆశ్చర్యపోకన డిమాండ్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని అడగడం మంచిది. వస్తుందా ద సెకండ్ పాయింట్. ఎందుకంటే బీహార్ ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే నువ్వు ప్రతిపక్షం, బీహార్ మంత్రి నీ సహచరుడు, నీ పార్ట్నరు. ఆయన అడిగాడు, ప్రధానమంత్రి అడిగారు అనుకోండి, ఎందుకు అడుగుతారు మళ్ళీ అని అనుకో. సార్ బీహార్ ముఖ్యమంత్రి అడిగినప్పుడు చట్టంలో లేని అష్యూరెన్స్ లేని బీహార్ ముఖ్యమంత్రి మన సోదరుడు అడిగినప్పుడు నేను అడగకపోతే ఆంధ్రప్రదేశ్ లో నా పరిస్థితి ఏంది, కాబట్టి నేను అడుగుతాను చేసుకుంటే ఆ ధైర్యం ఏంటి? నితీష్ గారు ఒకవైపు అడుగుతూ ఉంటే మనం కనీసం ఆ 7 పాయింట్లో ఒక పాయింట్ యాడ్ చేయడమే కదా. నేనంటే ఈ యాడ్ చేయడం లాభం ఏంటంటే వస్తుందో పక్కన పెడదాం, కనీసం ఇవన్నా క్లియర్ అవుతాయి కదా, విభజన చట్టంలోనే క్లియర్ అవుతాయి కదా. అంటే డిమాండ్ ఎప్పుడు ఎట్టుండాలంటే 10 డిమాండ్లు పెడితే ఒకటి న్యాయబద్ధంగా డిమాండ్లు నాకు లాజికల్ రాయలసీమ మీరు రాయలసీమ నేను రాయలసీమ వెనుకబడినటువంటి రాయలసీమ అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించి చట్టంలో ఉన్న చెప్తాను. ఇది కూడా ప్యాకేజీ కింద వెళ్ళిపోయిందా, అసలు రాలేదా, వస్తుందా రాదా ఒకటి చెప్పండి. 46(2) సెక్షన్ 46లో 2వ పాయింట్ సార్ చాలా క్లియర్గా ఇందులో ఏం రాశారంటే, నేను చదివి వినిపిస్తాను సార్, మీరే చెప్పాలి. నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ ఇన్ సబ్సెక్షన్ 1 ద సెంట్రల్ గవర్నమెంట్ మే హ్యావింగ్ రిగార్డ్ టు ద రిసోర్సెస్ అవైలబుల్ టు ద successor state of Andhra Pradesh make appropriate grants and also ensure that adequate benefits and incentives in the form of special development package are given to the backward areas of the state. Okati, the central government shall, while considering the special development package for the successor state of Andhra Pradesh, provide adequate incentives in particular for Rayalaseema and north coastal regions of that state. ఇప్పుడు ఇది ఇందులో ఒకటి ఎంత ప్యాకేజ్ వస్తుందని చెప్పకపోయినా వెనుకబడిన రాయలసీమ ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇస్తామని మన్మోహన్ గారు చెప్పడం ద్వారా దాదాపు 24,500 కోట్లు రావాలనేది ఒకటి. రెండోది ఈ బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీని కూడా తీసుకెళ్ళి దాన్ని కూడా ఒకవేళ ఇస్తే ఇవ్వలేదా ఇచ్చారా ఏంటో నాకు తెలియదు, కానీ కొద్ది రోజులు మాత్రం 4 రాయలసీమ 4 జిల్లాలకు ఉత్తరాంధ్ర 3 జిల్లాలకు సంబంధించి 50 కోట్ల లెక్కన ఒక 3 సంవత్సరాలు ఇచ్చినట్టున్నారు. సంవత్సరానికి 50 కోట్ల లెక్కన 1,050 కోట్లు ఇచ్చారు. అక్కడికి ఆగిపోయింది. అది 24,500 కోట్లు రావాలి, అక్కడికి ఆగిపోయింది. ఇప్పుడు ఇది ప్యాకేజీ కిందికి వెళ్తుందా లేకపోతే స్పెషల్గా మనకి చట్టంలో పెట్టారు కాబట్టి చట్టంలో ఉన్నదే చదివి వినిపిస్తున్నాను సార్, నేను చట్టంలో ఉన్నదే చదివి వినిపించాను. నాకు ఐడియా ఉంది. నా పాయింట్ ఏంటంటే ఈశ్వర్ గారు 2 పాయింట్లు. దుగిరాజపట్నం గురించి మీరు మాట్లాడిన దానికి అదనంగా ఒక పాయింట్ చెప్తాను. విభజన చట్టంలో ఏముందంటే దుగిరాజపట్నం సంబంధించి 2018 మార్చి 31 నాటికి మొదటి దశ పూర్తి కావాలి. ఇది విభజన చట్టంలో ఉండేది. దానికి భిన్నంగా జరిపే కారణం ఏం తెలుసా? దుగిరాజపట్నానికి అత్యంత సమయంలో కటువపల్లి తమిళనాడు దగ్గర రిలయన్స్ వాళ్ళు పోర్ట్ తీసుకుంటున్నారు కాబట్టి వారికి నష్టం వస్తుందని దీన్ని లేపేసినారు. అసలు పాయింట్ అది కటువపల్లి అని పోర్ట్ ని ఇక్కడ మన కృష్ణపట్నం దెబ్బతింటుందని రామాయపట్నం ఎత్తేసారు. ఇదొకటి. మీకు ప్యాకేజీ సంబంధించి ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్యాకేజీ సంబంధించి అది ప్యాకేజీ దీంట్లో ప్యాకేజీలో లేదు. నా పాయింట్ ఏంటంటే నేను విభజన చట్టంలో 100 అంశాల్లో
ఒక 40-50 అంశాలు ఇచ్చి ప్యాకేజ్ అన్నారు. ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి, అందులో రాయలసీమ ప్యాకేజ్. దీంట్లో ఒక తప్పేం జరిగిందంటే ఈశ్వర్ గారు, ఆ రోజు ప్రభుత్వం గారు తప్పు చేసింది. 50 కోట్లు అన్నది గత 40-50 ఏళ్లుగా దేశవ్యాప్తంగా దాదాపు 70 జిల్లాలకు అనుకుంటాను 50 కోట్లు డెవలప్మెంట్ ఇందులో తెలంగాణ కూడా వస్తుంది. కాబట్టి ఆ 50 కోట్లనే కొనసాగించేసి క్లోజ్ చేశారు. ఇంతవరకు దాని ఇంకో మాట కూడా ఉంది, విత్ 5 years ప్లాన్ లో అమలు చేయాలి. అసలు ఇంతవరకు ఫిక్సే చేయలేదు. ఏది ఈ బుందేల్ఖండ ఇంకొక పేర్లు ఏదైనా పెట్టండి, ఇంత డెవలప్మెంట్ ప్యాకేజ్ ఇవ్వబోతామని ఫిక్స్ జరగలేదు. కాబట్టి విభజన చంద్రబాబు గారు రిప్రజెంట్ లో మొదటి పాయింట్ ఏముండాలంటే, ఇంకా రేపైనా సరే విభజన చట్టం కాలపరిధి ముగిసిపోయింది కదా, కాలపరిధి ముగిస్తున్నా పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు విభజన చట్టం అమల్లో ఉండాలి అని డిమాండ్ చేస్తుంటాను. ఇది జరగకపోవడం అనేది దురదృష్టకరం. రైట్ మేడం గారు, ఇంతకుముందు నేను చెప్పే 3 పాయింట్లతో హోదా ఉంటుందని, అందులో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్, ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్, ఇన్సెంటివ్స్ అనేసి చాలా సింపుల్గా మనం ఇన్సెంటివ్స్ ఏముంటాయి అని అనుకుంటాం మేడం. మీరు చెప్పినట్టుగా నార్త్ ఈస్ట్ స్టేట్కి సంబంధించి వాటికి హోదా తీసేసిన తర్వాత, వాటికి కూడా హోదా తీసేశారు, ఎందుకంటే దాని హోదా అనే పదమే లేకుండా తీసేసి నార్త్ ఈస్ట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ స్కీమ్ అనేది కొత్తగా తీసుకొచ్చి వాటికి కంటిన్యూ చేస్తున్నారు, పేరు మార్చి కంటిన్యూ చేస్తున్నారు. ఒక్క ఇన్సెంటివ్స్ మాత్రం ఏముంటాయి అనేది ప్రజలందరూ వినాలి, ఎందుకంటే రాష్ట్రానికి ఎంత మేలు జరుగుతుంది ఒక్క ఇన్సెంటివ్స్ రూపంలో, మొత్తం హోదా రూపంలో కాదు, ఒక్క ఇన్సెంటివ్స్ రూపంలో. సెంట్రల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్సెంటివ్ ఫర్ యాక్సెస్ టు క్రెడిట్, పాయింట్ నెంబర్ 1. సెంట్రల్ ఇంట్రెస్ట్ ఇన్సెంటివ్, సెంట్రల్ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ఇన్సెంటివ్, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ రియంబర్స్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్. ఎన్ని లాభాలు ఉంటాయి ఒక కంపెనీ పెట్టే వాళ్ళకి వచ్చేటటువంటి లాభాలు ఇవి. ట్రాన్స్పోర్ట్ ఇన్సెంటివ్, ఎంప్లాయ్మెంట్ ఇన్సెంటివ్. అన్నిట్లో కూడా ఎన్ని రాయితీలు, ఎన్ని ప్రోత్సాహకాలు మళ్ళీ క్లియర్గా అందులో వివరించారు. సో ఇవన్నీ మనం నష్టపోయినట్టే కదా. ఒక రాష్ట్ర బీజేపీ నాయకురాలిగా కాకుండా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఏం చెప్తారు? సుహాస్ గారు ఒక మాట, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ ఉత్తరాంధ్రకి 500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ఇన్వెస్ట్మెంట్ కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ అండ్ ఉత్తరాంధ్రలో 500 కోట్ల రూపాయలు పెట్టుబడులకి చంద్రబాబు గారు అడిగిన ఇన్వెస్ట్మెంట్లు కొనసాగుతున్నాయి. మరి ఆయన ఏం అదనంగా ఏమడుతున్నా నాకు అర్థం కాదు, అది కన్ఫ్యూజ్ గా ఉంది. రాయలసీమ ఇన్సెంటివ్ అంటే ఒకటే ఉండదు సార్, దాంట్లో చాలా ఉన్నాయి, ఒక్కొక్కటి చాలా అద్భుతంగా ఉన్నాయి. అందులో కొనసాగుతుంది 500 కోట్ల రూపాయలు విలువ చేసే పరిశ్రమలకి ఈ రోజు రాయలసీమ ఉత్తరాంధ్రలో ఉంది. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు, అమరావతిలో అడుగుతున్నా నాకు తెలియదు, అది నా పాయింట్. అది ఇందులో అడిగారు, ఆ పాయింట్ అయితే ఉంది, చాలా క్లియర్ గా అడిగారు. అదే నాకు అర్థం కాదు, 500 కోట్లు. ఇక్కడ ఏమవుతోందంటే ప్రతిదీ కేస్ స్టడీ లాగా ఇది మేము కడుతున్నాము, దీనికి ప్రత్యేక రాయితీ ఇవ్వండి, ఇది మేము కట్టుకుంటున్నాము, వీటి కోసం ప్రత్యేక ఇన్సెంటివ్ ఇవ్వండి అని దేనికదే ఈ స్పెషల్ ప్యాకేజ్ అని అన్నాం. దాని గురించి ప్రత్యేకమైన ప్యాకేజ్ గా దేనికది సపరేట్ గా అడగడం వల్ల ఏ కంపెనీకి వస్తుందో తెలియదు, ఏ కంపెనీకి రాదో తెలియదు. హోదా ఇచ్చేస్తే అన్నిటికీ వస్తుంది. పురుషోత్తమ్ రెడ్డి గారికి మీరు ఆన్సర్ చేశారు, నేనేం చెప్పాలండి. హోదా 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 అసలు ప్రజలే అసలు అది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే 2019లోనూ అది కాదన్నారు, 2024లో క్లియర్ గా మ్యాండేట్ వచ్చేసింది. అది చాలా దానికన్నా ప్యాకేజ్ రూపంలో దేనికి ఎంత కావాలో ఆలోచన చేసి ప్రయారిటీ బేసిస్ లో వెళ్ళి అడిగినవన్నీ తెచ్చుకుంటున్నారు. సో ఇంత ఫెసిలిటేట్ చేసుకుంటున్నప్పుడు అదొక అదేం చెప్తాను కదా, ఇట్స్ జస్ట్ ఏ పొలిటికల్ వాదన తప్ప దానిలో పాయింట్లెస్. రెండోది ప్యాకేజే లేదు అంటున్నారు ఇప్పుడు పెద్దలు. సో ప్యాకేజ్ అంటే ఏంటండి, ఇప్పుడు చదివారు ఒక 5 అంశాలు, అందులో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కి వచ్చే కొన్ని లక్షల కోట్ల రూపాయలు లేదు కదా. మరి దాని గురించి అందులో లేని వాటి మీద ఎన్ని పెడుతున్నారో నేను పాయింట్స్ చెప్పనా. జస్ట్ చెన్నై వైజాగ్ చెన్నై కారిడార్ కే 8,16,000 కోట్లతో ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. పార్లమెంట్ సాక్షిగా 509 ప్రాజెక్ట్స్ లో వాళ్ళు పెట్టిన ఇన్ని లక్షల కోట్ల ప్రాజెక్ట్స్ తో ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్ని వేల మందికి జాబ్స్ వస్తున్నాయి అన్నది కూడా, అందులో 381 ప్రాజెక్ట్స్ ఆల్రెడీ జరుగుతున్నది అని ఈవెన్ అన్ని ప్రత్యేకంగా మీ పేపర్ ఈనాడు పేపర్లలో కూడా పార్లమెంట్ సాక్షిగా చెప్పినవన్నీ కూడా మనకి పేపర్ లో రాశారు. అంటే మేము అనేది ఏంటంటే స్టేటస్ అన్న దాని వల్ల వచ్చే డేంజర్ కన్నా దీన్ని ఏమంటున్నారు, దీనిని దాని వల్ల ఒరిగేది లేదు అని ఎప్పుడైతే డిసైడ్ అయ్యిందో, అనవసరంగా ఈ పాయింట్ తీసుకుని మేము చాలా క్లియర్ గా ఉన్నాం.
క్లారిటీగా ఉన్నాం, ప్రజల్ని ఎక్కడ కన్ఫ్యూజ్ చేయట్లేదు. గుర్తుపెట్టుకోండి. 5 ఏళ్ళని ఒకరు అంటారు, 10 ఏళ్ళని ఒకరు అంటారు, 15 సంవత్సరాలని ఒకరు అంటారు, పార్లమెంట్ లో చెప్తారు, రాజ్యసభలో చెప్తారు, ప్రచారాలు చేసుకుంటారు, సన్మానాలు చేస్తారు, ఎన్నికల్లో ప్రచారం చేశారు, మీ మేనిఫెస్టోలో కూడా పెట్టారు, 2014 మేనిఫెస్టోలో కూడా. ఎందుకంటున్నా అంటే వైసీపీ అస్సలు ఇంకా మేము అన్నారు, పాపం అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయారు. దాని బేస్లెస్ అయిపోయింది. బేస్లెస్ వాదనగా వాళ్ళు మళ్ళీ మొత్తం అప్సైడ్ డౌన్ అయిపోయారు. సో నేను అంటున్నాను ఏంటంటే అనవసరమైన వాటి పైన చర్చలు జరిగి ప్రత్యేక శ్రద్ధతో ఆంధ్రప్రదేశ్ లో మాకు ఇది ఉంది, ఇది మేము చేస్తున్నాము అని కేంద్రం మాట్లాడమనండి. ఖచ్చితంగా దాంట్లో మీకు స్పెషల్ ఇన్సెంటివ్స్ వస్తాయి. ఒక క్లారిటీగా మాట్లాడుకోనియండి. ఇక్కడ రోడ్లు కాదండి, ఏదైనా ఇచ్చినప్పుడు ఏమంటున్నారంటే రోడ్లు వస్తున్నాయంటే మాకు స్పెషల్ గా ఇస్తున్నారా అంటున్నారు. ఇంకోటి మరి ఇల్లు చట్టంలో ఒకటన్నా చేశారా? నేను తీసుకొచ్చాను, ఒక 10 కాపీలు తీసుకొచ్చా, ప్రింట్అవుట్స్ ఒకటి కూడా జరగలేదు. రైట్, ప్లీజ్. వాదించుకోవడానికి స్పెషల్ స్టేటస్ అన్న పైన చుట్టుపక్కల చట్టంలో ఉన్నదే మేడం, తిరుగుతూ చట్టంలో ఉన్నదే మేడం, చాప్టర్ ఇస్ క్లోజ్డ్. చట్టంలో ఉన్నదే చేయమని అడుగుతున్నారు. ప్లీజ్ వెంకటరెడ్డి గారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు, ప్రత్యేక ప్యాకేజీ కూడా రాలేదు. పాయింట్ నెంబర్ 1. ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇవ్వలేదు. ఒక్క నిమిషం వినండి సుహాసిని ఆనంద్ గారు. ఇస్తే ఒక్క నిమిషం, మీరు ప్రత్యేక ప్యాకేజీ కింద ఎప్పుడు ఎంత ఇచ్చారో చెప్పానండి. ఏ రోజు ఏ స్కీమ్ కి దేని మీద ఎంత ఇచ్చారు అనేది మీరు శ్వేతపత్రం విడుదల చేయండి, లేదంటే పార్లమెంట్ సాక్షి చెప్పారు కదా ప్యాకేజీ కింద ఏవేవి ఇచ్చారనేది. కేంద్ర మంత్రి ఇచ్చారు. పబ్లిక్ డొమైన్ మనకి ఏది దాచట్లేదండి. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సార్ పార్లమెంట్ సాక్షిగా విజయసాయి రెడ్డి గారు అడిగిన దాని ప్రశ్నకి నిత్యానందరాయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ చెప్పిన సమాధానం ఏంటంటే, మేము ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు, లేని రాష్ట్రాలు అన్ని ఒకే కేటగిరీలోకి తీసుకొని వెళ్ళాము. తీసుకొని వెళ్ళి దానికి అంతకుముందు పన్నుల వాటా 32% ఉండేదాన్ని 42% తీసుకొని వెళ్ళాము. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ కొత్తగా రాష్ట్రం ఏర్పడింది కదా, దాన్ని 41%కి 1% తగ్గించి 41% ఇప్పుడు ఇస్తున్నాము. అన్ని రాష్ట్రాలు మాకు ఒకటే అని చెప్పారు. ఇదమ్మా పాయింట్. మీరు ఏడ ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వలేదు, ఇవ్వలేదు. పురుషోత్తమ రెడ్డి గారు చెప్పినట్టుగా పోలవరమో లేదంటే మీరు అన్నట్టుగా విభజన చట్టంలో ఉన్నాయన్ని ప్రత్యేక ప్యాకేజీలో ఇస్తామనంటే విభజన చట్టం ఎందుకు, ప్రత్యేక ప్యాకేజీ ఏంది? అది ఇది వేరు వేరు ఉంటుందా? ఇక నయం ఇప్పుడు రేపు ఆంధ్ర తెలంగాణ మధ్య రావాల్సిన ఆస్తులు విడగొట్టి అది కూడా ప్రత్యేక ప్యాకేజీలో పెట్టామని చెప్తారు రేపు పొద్దున. షెడ్యూల్ 9, 10 ఆస్తులు విభజన వీటన్నిటికి సంబంధించి లేదు కాదమ్మా. ఇప్పుడు మాకు రేషన్ బియ్యం ఇస్తున్నారు కదా కేంద్రం, ఆ రేషన్ బియ్యం కూడా ప్రత్యేక ప్యాకేజ్ కదా. రేషన్ బియ్యం కూడా ప్రత్యేక, రేషన్ బియ్యం ఇస్తున్నారు అది కూడా ప్రత్యేక మీరు ప్రత్యేక మీరు చెప్పేది ఎలా ఉందంటే, నరేంద్ర మోడీ తెలియదండి, నరేంద్ర మోడీ అనేది 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు తెలియకుండా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి వాగ్దానం చేశాడు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మొన్న పాండిచ్చేరి పుదుచ్చేరి ఎలక్షన్స్ అప్పుడు పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఎందుకు చెప్పారమ్మా? ఈ రోజు మీరు చెప్పండి. నితీష్ కుమార్ అడిగారు కదా, పార్లమెంట్ సాక్షిగా చెప్పండి. మేడం నితీష్ అడిగారు, చంద్రబాబు అడగలేదు. వెరీ సింపుల్. మన స్థాయిలో ఇద్దరు ఆగండి, ఒక విషయం చెప్తా. ఏమేమి మనం ఒకటి చేద్దామండి. మేడం ప్లీజ్. నితీష్ కుమార్ అడుగుతున్నాడు కదా, చంద్రబాబు నాయుడు ఎత్తు అడగడు, చంద్రబాబు నాయుడు ఎత్తు అడగడు. నితీష్ కుమార్ నువ్వు ఉంటే ఉండు, పోతే పో. నీ గట్టి పరిస్థితిలో బీహార్కి మేము ప్రత్యేక హోదా ఇవ్వని మీ నరేంద్ర మోడీ కానీ మీ భారతీయ జనతా పార్టీ కానీ దమ్ముంటే పార్లమెంట్ లో చెప్పండి, మేము ఎట్టి పరిస్థితిలో బీహార్కి ప్రత్యేక హోదా ఇవ్వ, నువ్వు ఉంటే ఉండు, పోతే పో అని చెప్పే ధైర్యం మీకుందా? ఎందుకమ్మా నాటకాలు ఆడతారు రాజకీయం కోసం? నాకు అర్థం కాదు. ఎందుకు చెప్పాడు ఆ రోజు? ఎందుకు చెప్పాడు ఆ రోజు? చెప్పండి, అడిగినా సమాధానం చెప్పండి. అంతే తప్ప చంద్రబాబు మీరు మేము హోదా ఇవ్వము బీహార్ కని చెప్పండి, ఇస్తామంటే
మేడం ఒకటే, మేము బీహార్కి హోదా ఇస్తాము అంటే ఇస్తామని చెప్పండి, ఇవ్వమంటే ఇవ్వమని చెప్పండి. ఆయన అడుగుతున్నది అది. ఇక దమ్ము ధైర్యం అవన్నీ పదాలు పక్కన పెట్టేద్దాం, విషయం అయితే అది మీరు చెప్పగలిగితే చెప్పండి అని. ఇక్కడ వెంకటరెడ్డి గారు, ఇదేంది క్యాప్జెమిని దాదాపు 1000 కోట్లతో ఇన్వెస్ట్ చేస్తోంది, ఎక్కడి చెన్నైకి వెళ్ళిపోయింది, ఇది వైజాగ్ రావాల్సినటువంటి క్యాప్జెమిని ఎందుకు చెన్నై పారిపోయింది? నిన్న మొన్నటి వరకు వైజాగ్ లో ఎస్టాబ్లిష్ చేస్తామన్నారు కదా. ఇంకా సార్ మొన్న కుదిరినటువంటి 13 లక్షల కోట్ల ఎంఓయూలకు సంబంధించిన నాట్ ఓన్లీ క్యాప్జెమిని సార్, ఇప్పుడు క్యాప్జెమిని వెళ్ళిపోయింది. వాళ్ళు క్యాప్జెమినికి ఒక సర్వే చేసింది సార్. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఒక సర్వే చేశారు వాళ్ళ ఎంప్లాయీస్ తో. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ మనం పెట్టుబడి ఎక్కడ మనం క్యాప్జెమిని ఆఫీస్ పెట్టాలి అని చెప్పి వాళ్ళు ఎంప్లాయీస్ సర్వే చేస్తే ఎంప్లాయీస్ దాదాపుగా 90% ఆఫ్ ద ఎంప్లాయీస్ విశాఖపట్నంలో పెడితే మేము అక్కడికి రావడానికి మొగ్గు చూపుతాం అని చెప్పారు. అంటే ఇప్పుడు హైదరాబాద్, పూణే అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో అక్కడ మనం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ పెట్టాలనే దాని మీద వాళ్ళు ఇంటర్నల్ గా వాళ్ళు సర్వే చేస్తే సర్వే ప్రకారం వాళ్ళు క్యాప్జెమిని 20 ఏళ్ల తర్వాత కట్టి అమరావతిలో పెడితే ఏమైంది? ఎందుకు రారు? ఇంకొక 20 ఏళ్ళు 30 ఏళ్ల తర్వాత పూర్తవుతుంది కదా అమరావతి, ఎందుకు రారు వాళ్ళు? ఇప్పుడు అమరావతి సార్ ఏంది పూర్తయ్యేది అమరావతి? 20 ఏళ్ళకైనా మీరు రాయలసీమ కాదు సార్, మీకు రాయలసీమ, మీకు అమరావతి గురించి తక్కువ తెలుసు. మాది గుంటూరు జిల్లా కాబట్టి అమరావతి గురించి ఎక్కువ తెలుసు. సో అందుకని చెప్తుంది, అమరావతి అనేది మళ్ళీ భ్రమరావతి 2.0 చూపిస్తారు. ఇప్పుడు మొన్న 1.0 చూపించారు, అప్పుడు భ్రమరావతి 1.0, ఇప్పుడు భ్రమరావతి 2.0 చూపిస్తారు. వాళ్ళు ఇప్పుడు సార్ వాళ్ళు విశాఖపట్నం అనుకున్నారు, విశాఖపట్నంకి ఇప్పుడు రాజధాని లేదు. ఇక్కడ ఇప్పుడు ఈ ప్రభుత్వం విశాఖపట్నంలో పెట్టడానికి ఒప్పుకోదు, ఎందుకంటే వాళ్ళు అమరావతికి పెట్టమని, వాళ్ళు అమరావతిలో ఉంటేనే రావాలి, లేదంటే వేరే చోట పెట్టడానికి ఉండదు. ఎందుకంటే మీకు తెలుసు కదా సార్, ఎయిమ్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎయిమ్స్ ఎక్కడ సార్ రావాల్సిందే? రాయలసీమలో రావాల్సిన ఎయిమ్స్ తీసుకొని వచ్చి మంగళగిరిలో పెట్టారు. ఆ రోజు గుర్తుందో లేదు మీకు? ఇది రాయలసీమ ముఖ్యమంత్రి మళ్ళీ చంద్రబాబు నాయుడు. సో ఇట్లా ఇప్పుడు ఈ రోజు అది చెన్నైకి ధరలు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తున్నాను సార్, 13 లక్షల కోట్ల ఎంఓయూల్లో ఏదైతే ఎంఓయూలు కుదుర్చుకున్నటువంటి దాంట్లో మెజారిటీ ఆల్రెడీ దాదాపుగా 1,80,000 కోట్ల పైగా ఆల్రెడీ దానికి సంబంధించిన ప్రాసెస్ కంప్లీట్ అయ్యింది మేము ఉన్నప్పుడు. ఇప్పుడు అవి కూడా వెనక్కిపోతాయి, ఎందుకంటే ఆ రోజు వైజాగ్ సాక్షిగా సమ్మిట్ అవన్నీ విశాఖపట్నంలో పెట్టుబడులు. ఈ రోజు విశాఖపట్నం మీద మళ్ళీ విషయం చిమ్ముతూ వీళ్ళు ఓన్లీ అమరావతి 1,00,000 కోట్లు ఎక్కడ ఇదే ఇవి వాస్తవాలు. మీరు ఉన్నప్పుడు పరిశ్రమలన్నీ పారిపోయిన అబద్ధాలు ప్రచారం చేస్తే సైలెంట్ గా ఉన్నారు, మీరేం చెప్పుకోలేకపోయారు. ఇప్పుడు నిజంగానే పారిపోయాయి, ఇప్పుడు నిజంగా పారిపోయాయి, వాస్తవానికి పారిపోయి. రైట్ సార్, ప్రజలకు అర్థమైంది, ప్రజలకు మేము వాస్తవాలే చెప్పాం, మేము మంచి చేసి ఓడిపోయాం. రైట్ సార్, సో మంచి చేసి ఓడిపోయాం, సో మళ్ళీ గెలుస్తాం. 2014లో మేము మోసపూర్తి హామీలు ఇవ్వలేదు, 2024లో మోసపూర్తి హామీలు ఇవ్వలేదు. రైట్, సో మేము చేయగలిగిందే చెప్పాం. 14లో ఓడిపోయాం. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, చర్చలో పాల్గొన్నందుకు. సుహాసిని గారు అలాగే పురుషోత్తం రెడ్డి గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.